వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 13 రోజుల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోని మొదటి మహిళగా గుర్తింపు పొందిన నేపాల్ ఫోటో జర్నలిస్ట్ ఎవరు? ఆన్సర్ వచ్చి పూర్ణిమ శ్రేష్ఠ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఈ ఏడాది వరల్డ్ డే టు కంబాట్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ను యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్, భూ సంరక్షణకు, భావితరాల భద్రతకు, మన భవిష్యత్తుకు అందరం ఏకమవుదాం అనే థీమ్తో నిర్వహించారు. అది ఏ రోజు? ఆన్సర్ వచ్చి జూన్ 17th. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి వ్యయం కంటే కనీసం ఎన్ని రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయించారు? ఆన్సర్ వచ్చి 1.5 రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర గణాంకాల శాఖ 2024 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది? 1.4%. అనంతరం విడుదల చేసిన అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం అయితే అది 0.7% మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, చమురును కేవలం డాలర్లోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న కుదిరిన ఒప్పందం ఏ రోజుతో గడువు తీరిపోయింది? ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. చమురును డాలర్లోనే విక్రయించాలనే ఒప్పందం కుదరడానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్ద ఉన్న బంగారం నిల్వలతో ముడిపడి ఉండేది. దీన్ని గోల్డ్ స్టాండర్డ్గా వ్యవహరించేవారు. ఆన్సర్ వచ్చి 2024 జూన్ 9తో ఆ గడువు అనేది ముగుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా రోజు ఎంతమందికి సరిపోయే ఆహార పదార్థాలు వృధా అయ్యాయి? ఇదే సమయంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటించారని నివేదిక వెల్లడించింది. 2022లో మొత్తం 105 కోట్ల టన్నుల విలువైన ఆహార పదార్థాలు వ్యర్థమయ్యాయి. సగటున ప్రతి మనిషి 132 కిలోల ఆహారాన్ని వృధా చేశారని, ఇది ప్రతి వ్యక్తి వినియోగించే ఆహారంలో 5వ వంతని నివేదిక పేర్కొంది. వృధా అవుతున్న ఆహారంలో అత్యధికంగా 60% ఇంటి వద్దే జరుగుతున్నట్లు తెలిపింది. ఆహార సేవల వద్ద 28%, రిటైల్ షాపుల వద్ద మరో 12% ఆహారం వృధా అవుతుంది. ఆహార వృధా కారణంగా ఏటా 8 నుంచి 10% కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, ఇది ప్రపంచ విమానయాన రంగం విడుదల చేస్తున్న ఉద్గారాల కంటే 5 రెట్లు ఎక్కువని నివేదిక వెల్లడించింది. ఆహార ధాన్యాలు పదార్థాల వృధా ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $1,00,000 కోట్ల సంపదను నష్టపోతున్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆన్సర్ వచ్చి 100 కోట్ల మంది.